అమ్మా చెప్పమ్మా. చిన్ని ఎక్కడున్నావు? ఇక్కడే బయట ఉన్నాను. నీ కోసం అన్నయ్య వచ్చాడురా. అన్నయ్య ఇచ్చాడా? నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు రా. సరే వస్తున్నాను. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగానే ఉన్నాను రా. ఇంతకీ జాబ్ సంగతి ఏం చేసావా? అమ్మ తిడుతుంది కదా, ఎన్నాళ్ళని ఖాళీగా ఉంటావు నువ్వు? ఏదో జాబ్ చూసుకోవచ్చు కదా. నేను ట్రై చేస్తున్నాను అన్నయ్య. నాకు వచ్చిన మార్కులు అంత మాత్రమే. అయినా నాకెవరు జాబ్ ఇస్తాడు? అయినా ఇంత హెవీ కాంపిటీషన్లో జాబ్ సంపాదించడం అంటే చాలా కష్టం. సర్లేగానే, నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను కాబట్టి మా సార్ని అడిగి ఏదో జాబ్ వేస్తాను. రేపు వచ్చేటప్పుడు సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చి. సరే అన్నయ్య, రేపు వచ్చే ముందు సర్టిఫికేట్లు పెట్టుకుని వచ్చేస్తాను. సరే, నేను ఇప్పుడు వెళ్తున్నాను. రేపు వచ్చే ముందు నువ్వు ఫోన్ చేయి. ఇదిగోరా తమ్ముడు, లెటర్ వచ్చేసింది. సంతకం పెట్టు, ఇంక నీకు జాబ్ వచ్చేసినట్టే. ఎంత కష్టపడితే ప్రయోజనం ఏమున్నదిరా. ఆ నీవుడు ఎన్ని రాత్రులు ఎన్ని పగల కష్టపడి ఉంటాడో. దేనికన్నా అదృష్టం ఉండాలిరా. ఏంట్రా ఆలోచిస్తున్నా? సంతకం పెట్టు. ఎంత కష్టపడితే ప్రయోజనం ఏమున్నదిరా. ఎన్ని రాత్రులు ఎన్ని పగల కష్టపడి ఉంటాడో. దేనికన్నా అదృష్టం ఉండాలిరా. అదేరా, ఏమైంది? నాకు ఈ జాబ్ వద్దన్నయ్య. అయినా ఒకటి కష్టాన్ని దోచుకోలేను. ఏదైనా పొందాలంటే అర్హత ఉండాలి. నాకు అర్హత లేదు. ఆల్ ద బెస్ట్ బ్రో.